గుంటూరు జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఈరోజు జనవరి 31వ తారీఖున సాయంత్రము చావల గ్రామంలో బాడవడంలో ఈ పురుగు మందుల వాళ్ళు మీటింగ్ ఒకటి పెట్టారు రైతులతో. మనం అక్కడ అటెండ్ అయ్యాము. ఇక్కడ ఈ చావల గ్రామం రైతులు వచ్చి వీళ్ళందరూ చాలామంది వాళ్ళ అనుమానాలు, డౌట్లు, కోరికలు ఏమైనా అదే ఇంకా వాళ్ళకి పొలం సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే విషయాలు తెలుసుకుని ఎన్నో విషయాలు వీళ్ళ ద్వారాగా తెలుసుకున్నారు. నేను కూడా దగ్గరుండి చూశాను. ఈ ప్రజెంట్ వచ్చి మినుము, పెసర, మొక్కజొన్న ఇక్కడ రైతులు ఈ పండిస్తున్నారు. ఇక్కడ చావల గ్రామంలో వాళ్ళు కూడా వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తపరుచుకుని వాళ్ళ డౌట్ లేదో ఎంత పడుతుంది ఎకరానికి అన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చారు. నేను అదే టైంలో అక్కడికి వెళ్ళటం, మనం కూడా వాళ్ళ ఇదేంటిది కంపెనీ ఏంటిది అసలు అక్కడ ఈ ముందు దేని గురించి వాడుతున్నారని నేను వివరాలు కూడా తెలుసుకున్నాను. ఇది పురుగు మందు కానీ పురుగు రాకుండా ఉండటానికి కానీ తెగుళ్ళు రాకుండా ఉండటానికి కానీ అని చెప్పారు. ఇది స్విట్జర్లాండ్లో తయారవుతుందని చెప్పారు. ఈ మందు యాక్చువల్గా అబ్రాడ్ మామూలుగా ఇది వేరే దేశాల్లో 60 దేశాల్లో ఈ మందునే వాడుతున్నారని చెప్పారు. ఈసారి ఏమన్నా ఉన్నా కానీ అనేక రకాలైన ఉంటాయి అనుకోండి. ఇలా దీని గురించి అని మనం ఈ వీడియో అప్లోడ్ చేసాము. ఇంకా అతను కూడా మాట్లాడాడు. అతను మార్కెటింగ్ వాళ్ళు బ్రాండెడ్ ఏంటదని నేను కూడా కొన్ని తెలుసుకుని అయితే బాగానే ఉందని చెప్పాను. మన సజెషన్ కూడా ఇచ్చాను రైతులకి. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళ అనుమానాలు వాళ్ళ రైతులు వ్యక్తపరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏదేమన్నా కానీ ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. దీని కింద ఉంటుందండి. దీంతో పాటు ఈ లైసెన్స్ నెంబర్స్ ఉంటాయి, బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే పంపించాలి. రిజిస్ట్రేషన్ నెంబరు నాకు అర్థమైంది కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ లైసెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నెంబర్. థ్యాంక్ యూ అండి. గురుగారు, మీ ఊర్లో అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రైతులకి అన్ని మందులు తెలుసు. కాకపోతే అక్కడ షాపుల దగ్గర పోయినామంటే వాళ్ళకు మైండ్ వాళ్ళకి కన్వర్ట్ అయిపోతున్నారు. ఏమండి, నేను ఒకటే చెప్తున్నా అండి, డబ్బు మంది ఏది ఒక మాట చెప్తాడు. ఇది మా అన్నగారు వచ్చరికి చెప్తాడు అండి. ఈ కంపెనీలో పనిచేశాడు మా అన్నగారు కూడా. నన్ను కాదు ఆయన 10 ఎకరాల రైతు పక్కకి మా బాగుందండి. మర్చిపోయాం. తర్వాత 2 సంవత్సరాల తర్వాత నోటీస్ వచ్చింది, 10,000 రూపాయలు కట్టాలని. ఓకేనా? ఎవ్వరూ ఏముండదండి, అందరూ ఏ డబ్బు తీసుకున్నా కానీ కట్టాల్సిందే. కాబట్టి అదేం ఊరికి ఫ్రీగా అయ్యారు. ఏది ఆఫ్ చేస్తే షార్ట్ ఉంటుంది ఎదురు పట్టుకొచ్చారు. ఎవరురా ఫ్యాన్ నుంచి పట్టుకొచ్చి పొద్దునుంచి అదే కాదు. సరిగి పెట్టకూడదా? కాదు, అట్లా నేను వేసుకెళ్తాను. వెళ్ళిపోతాను. వీడియో షార్ట్ ఆఫ్ చేసి అంటే పీజీప్లెక్స్ లో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి. మొక్క ఆగదు. కావడానికి అందరం కానీ గడ్డి కావడానికే కొట్టేది. ఏ కంపెనీ మందులు కానీ గడ్డి కావడానికి కొట్టాం. కానీ ఇంజంటాలో ఉన్న గొప్ప విషయం ఏంది గడ్డి మందులు పీజీప్లెక్స్. మీరు మొక్క ఆదా అన్నారు. ఇంకొకళ్ళండి ఏమైనా చెప్పగలరు ఎవరన్నా కొట్టిన వాళ్ళు?
అలా నేను అడిగింది గడ్డి గురించి అడగటం లేదు. ఇందులో ఉన్న గొప్పతనం ఏందని అడుగుతుంది. గడ్డి చంపడానికి ఎన్నో మందులు ఉన్నాయి, నేను కాదన్నా. నేను అలా అనలేదు, పుట్టిన వాళ్ళ గురించి అడిగానండి. ఓకే, చిన్న విషయం చెప్తున్నా అండి. ఫీజిప్లెక్స్ ఇన్ని సంవత్సరాలుగా చాలామంది 5 సంవత్సరాలుగా ఎందుకు వాడుతున్నారంటే ఒకే ఒక విషయం అండి, మీకు మచ్చ రాదు, మొక్క మీద మచ్చ పడదు, దాంతోపాటు మొక్క ఉత్తరికి మెత్తనం ఉంటుందండి. ఓకేనా, మొక్క షాక్ గురవదు, అదే ఎదుగుదల అనేది మీకు ఎదుగుదల అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా, మొక్క మీద మచ్చ అనేది రాదండి. ఓకేనా, దానివల్లే మనం ఫీజిప్లెక్స్ చాలా మంది రైతులు వాడతారు. ఏ గడ్డి మందు అయినా కానీ మీరు చెప్పండి, ఎన్ని రోజులు పనిచేస్తే బాగుంటుంది? మొక్క పైకి ఇలాగా పనిచేస్తే బాగుంటుంది. ఓకే, నా బట్టి ఒక విషయం చెప్తానండి. ఈ ఫీజిప్లెక్స్ లో పనిచేసే నేను ఒక మాట చెప్తాను. సైంటిస్ట్ ఎవరైనా కనిపెట్టేది కూడా వాళ్ళు చెప్పింది మాత్రం నేను చెప్పాలి. ఓకేనా, దీంట్లో వచ్చరికి ఊద, చిత్తర, రేలగడ్డి, వరి పిలక, పిచ్చి తులసి, లింగ మిరియాలు చెప్తాను. పిచ్చి తులసి ఒక మాట, ఎవరైతే 400 ml కొడతారో వాళ్ళకి, ఎవరైతే చెప్తాను నేను చెప్పింది ఇప్పుడు నాకు యథాతథంగా నేను అందరి దగ్గర చెప్పేది మీకు చెప్తాను. మీరు అనగానే లింగ మిరియాలు ఉంది కొంతమందికి, సార్ మాకు లింగ మిరియాలు మాకు 20 రోజులు ఆపింది, తర్వాత మళ్ళీ ఫీజిప్లెక్స్ అనేవండి 20 రోజులు ఏ గడ్డినైనా ఏ ఆకు జాతినైనా ఆపుద్ది. ఓకేనా, గడ్డి జాతిని ఆపుద్ది, ఇది నేను చెప్పిన వాటిల్లో. దాని తర్వాత ఎవరో ముదురు మీద కొడితే అది మళ్ళీ ఏమన్నా రీబ్యాక్ కావచ్చు. ఇంకో విషయం నేను కోరుకునేది అంటే, గడ్డి వచ్చినా ఇబ్బందులు నాకు కొద్దిగా దూరం పోయిన వాళ్ళు మాత్రం చాలా వేరే మందులు తీసుకొచ్చారు, ఇబ్బందులు కూడా పడ్డారు. బట్ దానికోసం మేము రిక్వెస్ట్ అండి ఏమండి, కాబట్టి దానికోసమే సింజంటాన్ని తీసుకొచ్చింది కొత్తగా సిముడిస్ అనే మందు. ఇది ఐసోసైక్లోసెరమ్ అనే గ్రూప్ 30 టెక్నికల్ అండి, అంటే గ్రూప్ 30 ఎవరికైనా పూత ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరు ప్రొక్లేమ్ కొద్దిగా యాడ్ చేసుకొని 100 గ్రాములు 120 ml ఇది వేసుకొని కొట్టండి. ఇది 120 ml ఎకరానికి అండి. ఇది వచ్చరికి 1100 నుంచి 1150 రూపాయలు పడుతుంది. 120 ml అండి. ఇది వచ్చరికి 1150 నుంచి 1150 రూపాయలు పడుతుందండి. అంటే ఖాతాలు ఉంటాయి కొన్ని, అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఎందుకంటే రేట్ చెప్తున్నప్పుడు ఒక 50 రూపాయలు డిఫరెన్స్ ఉంటుందండి. 1100 నుంచి 1150 వరకు ఉంటుందండి. ఓకేనా, ఇంకో విషయం అండి, మిరావిస్ టీవీ లేదమ్మా, ఎక్కడుంది? ఓకే, 400 ml ఉందా? ఇంకో విషయం అండి, దాంతోపాటు మనం వచ్చరికి పురుగు రాకుండా చూసుకున్నామండి. దాంతోపాటు ఏం రాకుండా చూసుకోవాలి ఇంకా మరి? తెగులు రాకుండా. ఓకే, బూడిద తెగులే కాదండి, ఏ తెగులు రాకుండా ఉంటేనే అది ఎక్కుద్ది. అంతేగాని ఏ తెగులు అంటే ఇప్పుడు ఎన్నో సచిన్ తెగులు ఎన్నో ఉన్నాయి. ఓకేనా, మెయిన్ గా అండి మనకు వచ్చరికి ఈ దాంతో పాటు కొట్టుకోవాల్సిన మందండి మిరావిస్ టీవీ అండి. ఓకేనా, ఇక్కడ కొట్టాము. కానీ నా కోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, తెగులు రాకుండా ముందే కొట్టాలి. ఏ దశలో 35 రోజుల్లో ఎటువంటి తెగులని రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ క్లైమేట్ కానీ మారిపోయిందండి. ఎందుకంటే కొంచెం చలికాలం వచ్చింది కాబట్టి, మంచు పడతా ఉంది కాబట్టి బూడిద అనేది ఖచ్చితంగా ఆశిస్తుంది. కావాలంటే అంత పైరు పండింది బాగానే, కానీ బూడిద మాత్రం ఆశిస్తూ ఉంది. ఓకేనా, కాబట్టి అండి బూడిద తెగులకి, తుప్పు తెగులకి, మచ్చ తెగులకి, పన్నాకు తెగులకి, పచ్చికొన తెగులు నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఇది వచ్చేసరికండి ఎకరానికి 120 ml, రేట్ వచ్చేసరికండి 730 నుంచి 750 రూపాయలు. దొరుకుతుందా? ఓకే, 730 నుంచి 750 రూపాయలు అండి. ఎందుకు ఎట్లా కొట్టచ్చు అంటే, దీంతో పాటు ప్రొక్లేమ్ కొద్దిగా యాడ్ చేసుకుని 100 గ్రాములు కొట్టేస్తే పురుగు చచ్చిపోతుంది. దాంతో పాటు ఇది పురుగు రాకుండా ఒక 15 రోజులు యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక 20 రోజులు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటు పురుగు వస్తుంది, దాంతో పాటు పురుగు రాయకుండా ఇది చూసుకుంటుంది. దాంతో పాటు అనుకొమ్మలు కానీ పూత పట్టడం కానీ ఇది మెయిన్. బాగుందా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఏది లడ్డుగా ఉంటాడు గోపా, ఆ రోజేమో ఒక యాక్టివ్ ఉన్నాడు, ఈరోజు కనపట్ల. ఓకే, విషయం ఏంటంటే ఈ మందండి మనకు వచ్చరికి మిరావిస్ టీవీ మందండి 120 ml. ఇది కూడా అది 120 ml, ఇది 120 ml అండి. ఇది వచ్చరికి మీకు మెయిన్ గా బూడిద తెగులు అండి. బూడిద తెగులకి, తుప్పు తెగులకి, మచ్చ తెగులకి, దాంతో పాటు పండాకు తెగులకి,
ఓకేనా. పచ్చికన్ను తెగులండి, పచ్చికన్ను తెగులు కూడా పనిచేస్తుంది. పచ్చికన్ను తెగులు అంటే మీకు చుట్టూ పసుపు రంగు వస్తుంది, మధ్యలో ఒక చుక్క నల్ల చుక్కలాగా వచ్చేసి చుట్టూ వచ్చేసరికి జరగాల